మేము తీవ్రంగా ఖండిస్తాం. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పాత్ర చాలా ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ వ్యతిరేకమైంది. నేషనల్ నేషనల్ అని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇట్లాగే ఇప్పుడు జిఎస్టీ కొన్ని మార్పులు చేశారు. మేము గత 9 ఏళ్ళు చెప్తున్నాం, జిఎస్టీలో సామాన్య ప్రజానీకులు భారం పడతా ఉంది. కార్పొరేట్ వాళ్ళకి కన్సెషన్ ఇస్తూ ఉన్నారు. దీన్ని మార్చుకోవాలి చెప్పి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. చెప్పులు చూపించి ముసలోళ్ళు వేస్తారు, కుర్రోళ్ళు వేస్తారు, పేదవాళ్ళు వేస్తారు. దాన్ని 5% 12%, 18% పెంచడానికి కార్పొరేట్ సెక్టర్స్ ట్యాక్స్ మాత్రం 33% నుంచి 23% తగ్గించడం. ఈ విధంగా జిఎస్టీలో అన్యాయం చేస్తారని చెప్పారు. బట్టల పైన, మందుల పైన, వాటిపైన చివరికి 9 ఏళ్ళ తర్వాత మొన్న 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు చేశారు. 5%, 12% సమ్మాన్ పెట్టారు. ఉన్నంత పెట్టారు. 9 ఏళ్ళుగా దోచుకున్నారు తెలుసా. 4,50,000 కోట్ల రూపాయలు 9 ఏళ్ళకి దోచుకున్నారు. రాష్ట్రాలకు ఇచ్చారా ఇవ్వాల్సిన కోట ఇవ్వలేదు. అయితే ఇప్పుడు దానికన్నా ఏం చెప్పారు ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఉంది, దాన్ని సంస్కరించాలి. జిఎస్టీ కౌన్సిల్ అంటే 30% మంది రిప్రజెంటేటివ్స్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మీకు 70% రాష్ట్రాల నుంచి ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటే 60% కావాలి. అంటే 60% అంటే ఇవాళ 30% వాళ్ళు ఆటో ఆడుకుంటారు, ఇంకో 30% వాళ్ళు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉంటారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జిఎస్టీలో దాన్ని ఓడించడానికి అవకాశం లేదు, మార్చే అవకాశం లేదు. ఏదైతే పిఎంఓ ఆఫర్ అనుకుంటే అది జిఎస్టీ ద్వారా పన్నులు వేయడం తప్పితే అది చూడడానికే జిఎస్టీ అది కౌన్సిల్ అంటారు. అది అట్లాంటి కౌన్సిల్ కాదు. ఇప్పుడు మేము చెప్పానంటే ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న రిప్రజెంటేషన్ ఉన్నారు. దానిలో మెజారిటీ ఆమోదించేది ఏర్పాటు చేసుకోవాలి తప్ప పక్కన మాత్రం సీట్లు పెట్టుకొని ముందు పెట్టేసి ఆడ కూర్చొని పెడితే అందులో చేస్తుంది. అందువల్ల తక్షణం జిఎస్టీని సంస్కరించాలి, ఆ కౌన్సిల్ను సంస్కరించాలి, ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తులో వస్తాయి. ఇప్పుడు ఇంటికి వచ్చింది ప్రేమ అనిపోయినా జిఎస్టీ ఎందుకు సంస్కరించారు? బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్ ఎన్నికలు వాళ్ళు ఓడిపోయే ప్రమాదం ఉంది. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పోరాటం వేస్తూ ఉన్నాయి జనంలో. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, పక్కన పట్టించడానికి, తాత్కాలికంగా ప్రజలు మనం నమ్మించడానికి, ముఖ్యంగా రాబోయేటువంటి బీహార్ ఎన్నికలు గెలుచుకోవడానికి ఈ జిఎస్టీని తీసుకొచ్చి ఇక్కడ సంస్కరించారు. అంతవల్ల మంచిదే, ఆ విషయం మేమేమి వ్యతిరేకించడం లేదు. దీన్ని సంస్కరించాలని కోరుతా ఉన్నాం.